బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. 4వ వారం నామినేషన్స్ నుంచి ఈ రోజు వరకు బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్టులను ఇస్తున్నాడు. బిగ్ బాస్ 4వ వారం నామినేషన్స్ ఓటింగ్ రిజల్ట్స్ ను ఒక్కసారిగా మార్చేశాయనే చెప్పాలి. మొన్నటి వరకు ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడు టాప్ లో ఉన్నారు. మొన్నటి నామినేషన్స్ తర్వాత అనూహ్యంగా టాప్ లోకి దూసుకెళ్లారు. ముఖ్యంగా సోనియాను ఢీకొట్టిన ఇద్దరు సభ్యులు ఓటింగ్ లో బీభత్సం సృష్టిస్తున్నారు. 4వ వారం మొదటి రోజు ఓటింగ్ లో యూట్యూబర్ నబీల్ అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో నబీల్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వారం నబీల్, సోనియా, పృథ్వీరాజ్, ప్రేరణ, ఆదిత్య ఓం, మణికంఠ నామినేట్ అయ్యారు. సోమవారం, మంగళవారం ఓటింగ్ స్టార్ట్ కాగా ఇప్పుడు వరంగల్ కుర్రాడు నబీల్ హైయెస్ట్ ఓటింగ్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. ఒక్కరోజే ఈ కుర్రాడికి 35% ఓటింగ్ వచ్చినట్లు సమాచారం. అంతకు ముందు విష్ణుప్రియ, నిఖిల్ ఇద్దరికి ఈ రేంజ్ ఓటింగ్ వచ్చేసింది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు నెట్ అవుతారనేది ఆసక్తి నెలకొంది. తాజాగా ఇవాళ ఎపిసోడ్ సెకండ్ ప్రోమోను బిగ్ బాస్ విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ లో ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 డే 24 కు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం కాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన కొత్త ప్రోమోను రిలీజ్ చేసిన బిగ్ బాస్ ప్రియులకు షాక్ ఇచ్చారు. వైల్డెస్ట్ ట్విస్ట్ ఎవర్ అంటూ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న అప్డేట్ ని ఇచ్చేశారు. ఈ వార్త హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ను షేక్ చేయగా బిగ్ బాస్ ప్రియులకు కూడా ఊహించని సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అసలు తాజా ప్రోమోలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం హౌస్ లో కాంతార క్లాన్ చీఫ్ గా సీత, శక్తి క్లాన్ చీఫ్ గా నిఖిల్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం చూపించిన ప్రోమోలో ఈ రెండు క్లాన్లలో తమకిష్టమైన క్లాన్ లోకి హౌస్ మేట్స్ అడుగు పెట్టే అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ మధ్య నిఖిల్ టీమ్ కు సంబంధించిన చర్చ నడిచింది. హౌస్ మేట్స్ అందరూ కలిసి నిఖిల్, పృథ్వీ, సోనియాలను ఒంటరి చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ హౌస్ లో భూకంపం రాబోతుంది అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. మీ మనుగడను సవాల్ చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లవచ్చు. ఈ భూకంపం అంటూ వాళ్ళు వణికిపోయే వార్తను చెప్పాడు బిగ్ బాస్. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మరో 2 వారాల్లో హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాయంటూ నిజంగానే బిగ్ బాస్ చరిత్రలో ఇది వరకు ఎన్నడూ జరగని ట్విస్ట్ ను వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా హౌస్ మేట్స్ ఉలిక్కిపడ్డారు. తాజాగా బిగ్ బాస్ లో ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి చెప్పి షాక్ ఇవ్వడమే కాకుండా మీ బలాబలాలు చూపించి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే శక్తి కూడా మీలోనే ఉంది అంటూ కంటెస్టెంట్స్ ని ఊరటనిచ్చారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్ అంటూ ఏకంగా 12 టాస్కులు పెట్టబోతున్నామని వెల్లడించారు. అందులో ఒక్కో టాస్క్ గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే కెపాసిటీ ఇంట్లో సభ్యులకు ఉంటుందని బిగ్ బాస్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా 7 సీజన్లు స్ట్రీమింగ్ అయినప్పటికీ ఎప్పుడూ ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీజన్ 8 లో ఏకంగా 12 మంది కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త బిగ్ బాస్ చరిత్రలో ఒక ప్రభంజనం లాంటిదని చెప్పొచ్చు. అయితే వాళ్లను ఆపే శక్తి కూడా కంటెస్టెంట్స్ కి ఇవ్వడంతో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపడానికి 12 ఛాలెంజ్లను హౌస్ మేట్ గెలవాల్సి ఉంటుంది. హౌస్ లో ప్రస్తుతం 11 మంది ఉండగా వాళ్ళు 2 క్లాన్లుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మరి 12 టాస్క్లు ఎలా పెడతారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇక హౌస్ లోకి మరో 6 ఎంట్రీ ఇస్తున్నారంటూ బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ 6 బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ 2.0 అక్టోబర్ 6న 2.0 ఈవెంట్ ఉండబోతుంది. ఇప్పటికే హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్ లో 4 కన్ఫర్మ్ అయిపోయారు. వారిలో యాక్టర్ హరితేజ, ముక్ అవినాష్, జబర్దస్త్ రోహిణి, నైని పావని ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది. వీరంతా గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వాళ్లే. వీళ్లు కాకుండా మరో 3 కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని టాక్. ఈ వీకెండ్ దీనిపై క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ వారం హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అవుతుందేమో వార్తలు వినిపిస్తున్నాయి. మరి చివరికి బిగ్ బాస్ ఎటువంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.